మేషరాశి నాయకత్వ లక్షణసారం అనేది అంతా ఆత్మవిశ్వాసంలో ఉంటుందని గుర్తించండి. ఎందుకంటే మీరు మీ అనారోగ్యంతో దీర్ఘకాలంగా పోరాడుతున్నారు. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురి అయితే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఈ సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. క్రొత్త ఆలోచనలు నిర్మాణాత్మకంగా ఉంటాయి. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది. క్రొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు. మీరు ఈరోజు మంచి నవలను కాని మ్యాగజిన్ను కాని చదువుతూ కాలం గడుపుతారు. చాలా కాలంగా మీరు గనక శాపగ్రస్తంగా గడుపుతుంటే ఈ రోజు మీరెంతో ఆనందంగా గడపబోతున్నారని తెలుసుకోండి. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక. వృషభ రాశి రక్తపోటు గలవారు మంది ఎక్కువగల బస్లో ప్రయాణం చేసేటప్పుడు వారి ఆరోగ్యం గురించి మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. మీ ఇంటి వాతావరణం కొంతవరకు ఊహకి అందని అన్ప్రిడిక్టబుల్గా ఉంటుంది. మీరు ప్రేమించే మూడ్లో ఉంటారు కనుక మీకు మీ ఆ ప్రియమైన వ్యక్తికి నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకోండి. ఆఫీసులో పని విషయంలో మీతో నిత్యం కీచులాడే వ్యక్తి ఈ రోజు మీతో చక్కగా మాట్లాడనున్నాడు. మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము. మిథున రాశి అదృష్టం పైన ఆధారపడకండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. అదృష్ట దేవత బద్ధకంగల దేవత. తనకు తానుగా ఆవిడ ఎప్పటికీ మీ దగ్గరకు రాదు. మీ బరువును తగ్గించుకోవడానికి ఇది అత్యవసరమైన సమయం. మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి వ్యాయామాలు మొదలు పెట్టండి. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చెయ్యడానికి వారికి అవకాశమివ్వకండి. పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమము అనుభవంలోకి తెచ్చుకోండి. క్రొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమైన రోజు. ఈ రాశికి చెందినవారు ఈరోజు ఇతరులను కాలవటము కంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు. ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు. కర్కాటక రాశి మీరు యోగాతో ధ్యానంతో రోజుని ప్రారంభించండి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీ యొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది. ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటిదాకా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాల్లో ఎంతవరసరమో తెలిసివస్తుంది. మీ కరకు ప్రవర్తన పిల్లలకు కోపం తెప్పిస్తుంది. మీకు మీరు అదుపు చేసుకోవాలి, లేకపోతే అదే మీ మధ్యన అవరోధం సృష్టిస్తుంది. ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన, మీకు ప్రియమైన వారికి మీరు పంచగలిగేది. అల్లం, గులాబీలతో కూడిన చాక్లెట్లు ఎప్పుడైనా రుచి చూసారా? మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు అలాంటి రుచిని చవిచూపనుంది. మీరు ఈరోజు మీకు నచ్చిన పనులను చేయాలి అనుకుంటారు, కాని పనిఒత్తిడి వలన మీరు ఆ పనులను చేయలేరు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. సింహ రాశి అతి విచారం, ఒత్తిడి మీ మానసిక ప్రశాంతతను కలతపరుస్తాయి. ప్రతి ఆతృత యొక్క నిస్సహాయత, ఆందోళన శరీరంపై వ్యతిరేకంగా పనిచేస్తాయి. అందుకే వీటిని తప్పించుకోండి. మీరు ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు ఖర్చు చేస్తారు. అయినప్పటికీ మీకు ఆర్థికంగా ఎటువంటి ధోకా ఉండదు. సాధారణ పరిచయస్తులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. గతంలో మీకు ప్రియమైన వారితో గల అభిప్రాయ భేదాలను మన్నించడం ద్వారా మీ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు. మీ చుట్టూ గలవారికి వర్తించేలాగా ఉండే ప్రాజెక్టులను అమలుపరిచే ప్రాజెక్టులు చేసే మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకుగల పోటీ తత్వం వలన గెలుచుకునే వస్తారు. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్. ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము. కన్యా రాశి
అసహ్యత అనే భావన కలిగినా మీరు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. అది మీ సహనశీలతను కించపడేలాగా చెయ్యడమే కాదు, విచక్షణ శక్తిని కూడా నిరోధిస్తుంది. ఇంకా మీ బంధాలలో అగాధాన్ని సృష్టిస్తుంది. మీ ఇంటి గురించి మదుపు చెయ్యడం లాభదాయకం. ఆలస్యంగానైనా మీ వ్యక్తిగత జీవితం మీకు పట్టించుకోవలసిన పెద్ద విషయానికి అయింది. కాని ఈ రోజు మీరు సామాజిక పనులపై దృష్టి పెడతారు, మిమ్మల్ని సమస్యలతో కలిసిన వారిపట్ల ఉదారత మరియు సహాయం ప్రకటిస్తారు. గ్రహనక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ఫ్లాస్, ఐస్ క్రీములు, చాక్లెట్లు తినే అవకాశమున్నది. ఈరోజు మీ కళాదృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది. ఎదురుచూడనన్ని రివార్డులను తెస్తుంది. మీరు మీ సమయాన్ని కుటుంబంతో, స్నేహితులతో గడపటానికి వీలులేదు అని గ్రహించినప్పుడు మీరు విచారము చెందుతారు. ఈరోజు కూడా ఇలానే భావిస్తారు. మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన క్షణాలను మీరు, మీ జీవిత భాగస్వామి ఈ రోజు పొందుతారు. అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు. శుభదినం. తులా రాశి. ఈ రోజు ఆశా మోహితులై ఉంటారు. ఈరోజు ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు, ఇంటిలో ఉన్నవారు ఎవరైతే ఆర్థిక సహాయం పొంది తిరిగి ఇవ్వకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి. ఈ రోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. మీ ప్రియమైన వారి స్నేహాన్ని, విశ్వసనీయతను శంకించకండి. మీ ఉద్యోగానికి అంటిపెట్టుకుని ఉండండి. ఇతరులకు లెక్క చేయకండి. మీకు ఈరోజు సహాయపడుతుంది. కుటుంబంలో మీకంటే చిన్నవారితో మీరు ఈరోజు పార్కుకి లేదా షాపింగ్ మాల్కి వెళతారు. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తోంది ఈరోజు. అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు పారదర్శక మరియు చంద్రిక. వృశ్చిక రాశి. అనవసరమైన విషయాలను వాదిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకండి. వాదన వలన ఎప్పుడైనా ఒరిగేదేమీ లేదని, పైగా నష్టపోయేది ఉందని గుర్తుంచుకోండి. మీరు విహారయాత్రకు వెళుతుంటే మీ యొక్క సామాను పట్ల జాగ్రత్త అవసరము లేనిచో మీరు వాటిని పోగొట్టుకొనక తప్పదు. మరీ ముఖ్యంగా మీ యొక్క వాలెట్ను జాగ్రత్తగా భద్రపరుచుకొనవలెను. మీ మనసు నుండి సమస్యలన్నిటినీ పారద్రోలండి. ఇంటిలోనూ, స్నేహితులలోనూ మీ పొజిషన్ని పెంచే పనిలో ధ్యాస పెట్టండి. ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు. క్రొత్త ప్రాజెక్టులు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్లీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన క్షణాలను మీరు, మీ జీవిత భాగస్వామి ఈ రోజు పొందుతారు. అదృష్ట సంఖ్య 7, అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. ధనుస్సు రాశి. మీకు మీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకోండి. అది మీలో విశ్వాసాన్ని, సరళతను పెంచుతుంది. కానీ అదే సమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగద్వేషం వంటివాటిని విసర్జించడానికి సిద్ధపరచాలి. ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు, కానీ ఇదివరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వలన మీరు వాటిని పొందలేరు. మీ స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉంటారు, కానీ జాగ్రత్త, మీరే మాట్లాడుతున్నారో గమనించుకోండి. ప్రేమైక జీవితం కొంత కష్టతరం కావచ్చును. వ్యాపార భాగస్థులు సహకరిస్తారు. అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తి చేయడానికి పనిచేయండి. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీ కొరకు తగినంత సమయము దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు వినియోగించండి. మీ గతానికి సంబంధించిన ఒక రహస్యం తెలియడం ఈ రోజు మీ జీవిత భాగస్వామిని బాగా డిస్టర్బ్ చేస్తుంది. అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. మకర రాశి. బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివలన మీకు మానసిక తృప్తిని పొందగలరు. మీ ఉదార స్వభావాన్ని మీ స్నేహితులు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి. ఒక రొమాన్స్కి గల అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి, కానీ స్వల్పకాలికం మాత్రమే. సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతిన అవుతుంది. ఈ యాంత్రిక జీవితంలో మీకు అమ్మికొరకు సమయము దొరకడము కష్టమవుతుంది. కానీ అదృష్టము కొద్దీ మీకు ఈరోజు ఆ సమయము దొరుకుతుంది. వైవాహిక జీవితం విషయంలో ఈరోజు అన్ని విషయాలు చాలా ఆనందంగా గడుస్తాయి. అదృష్ట సంఖ్య 4, అదృష్ట రంగు గోధుమ రంగు మరియు బూడిద రంగు. శుభదినం. కుంభరాశి.
మీకు కొద్దిగా శారీరకంగా మానసికంగా బలహీనంగా అనిపించవచ్చును. కొద్దిపాటి విశ్రాంతి, బలవర్ధకమైన ఆహారం అందితే ఆలస్యంగానైనా కోలుకుంటారు కూడా. మరలా మీ శక్తిని పుంజుకుంటారు. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి. అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది. మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించండి. సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి. మీ ప్రేమ భాగస్వామి తాలూకు మరో అద్భుత కోణాన్ని మీరు ఈ రోజు చూడనున్నారు. ప్రేమను అనుభూతి చెందగలరు. ఎవరైతే కుటుంబానికి తగిన సమయము ఇవ్వటం లేదు, వారికి తగిన సమయము కేటాయించాలి అని అనుకుంటారు. అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనుల కారణముగా మీరు విఫలము చెందుతారు. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది. కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తిస్థాయిలో జరగనుంది. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు వెండి మరియు తెలుపు. శుభదినం. మీన రాశి. తీవ్ర కోపం వివాదాలకి తగువులకు దారితీస్తుంది. ఈరోజు అప్పులు చేసేవారికి వాటిని తిరిగి చెల్లించేటప్పుడు మీకు సమస్యలు అదురు అవుతాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ ఆతృతలకు కారణం కావచ్చును. కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. మీ భాగస్వామి కళ్ళు ఈ రోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి. నిరంతరం మీరు చేస్తున్న కృషి ఈ రోజు ఫలించనుంది. ఈ రోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి. ఈ రోజు గులాబీలు మరింత ఎర్రగా, వయోలెట్లు మరింత నీలిగా కనిపిస్తాయి. ఈ రోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆవహిస్తుందన్నమాట. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు ఎరుపు మరియు పసను. శుభదినం.